అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు విద్యుత్ కాంట్రాక్టుల కార్మికుల ఆవేదన గురించి ఒక ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చూశాను. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. మేమేం చేసాం పాపం అని ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ విద్యుత్ కార్మికులు. దానిపైన దశాబ్దాల నుంచి ఇదే సంస్థను నమ్ముకొని ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఇది వాస్తవమే. ఎందుకు వాళ్ళను ప్రభుత్వం గుర్తించడం లేదు, అంటే రెగ్యులర్ ఎందుకు చేయటం లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. మరి దానికి రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళ హక్కులను ఎందుకు ప్రభుత్వాలు గుర్తించడం లేదు అనేది వారి ఆలోచన విధానం. మరి ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ఆర్టికల్ 14 అండ్ 39D సమాన వేతనం హక్కు ఇవ్వాలి. ఆ సమాన హక్కు వేతనం అనేది వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళకున్నటువంటి హక్కులను బట్టి రాజ్యాంగబద్ధంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుంది? వీళ్ళందరూ రోడ్డుపైకి వచ్చాకనా? మరి రాకముందే వాళ్ళ సమస్యలు ఏందో పరిష్కరించవచ్చు కదా. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు జీతానికి విలువ లేదా, మాపై ఈ వివక్ష ఎందుకు అన్నది వాళ్ళ ప్రశ్న. తర్వాత ఆర్టికల్ 29 జీవన హక్కు అండ్ భద్రత, అది కల్పించాల్సిన అవసరం మనకు ఉంది కదా. మనకే కాదు, ఏ కార్మికునికైనా ఆ భద్రత కల్పించాల్సింది ప్రభుత్వమే. అలాగే ఆర్టికల్ 14 వివక్ష వ్యతిరేకత హక్కు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. ఆర్టికల్ 42 అండ్ 43 సామాజిక న్యాయం అండ్ కార్మిక సంక్షేమం, ఇది కూడా గవర్నమెంట్ గుర్తించాలి. ఆర్టికల్ 24 ఆరోగ్య హక్కు అందు వైద్య సదుపాయం ఇవ్వాలి కదా సార్. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడికి పాము, పుట్ట, తేలు ఇలాంటివి పురుగు, పుట్ట కూడా ఆలోచించకుండా వెళ్ళి పనిచేసే కార్మికుడు మన విద్యుత్ కార్మికులు. మరి వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా సార్. అలాగే ఆర్టికల్ 21 గౌరవంతో జీవించే హక్కు ఖచ్చితంగా కల్పించాలి సార్. అలాగే ప్రమాద బీమా, మరి వాళ్ళు కోరకూడని కోరికలు కోరడం లేదు కదా సార్. సో ఖచ్చితంగా ప్రభుత్వం వీటిని గుర్తించాలి. ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి, వాళ్ళ పనితనం చూడండి, వాళ్ళు ఏ సందర్భాల్లో పనిచేస్తున్నారో వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ కార్మికులు, కాంట్రాక్టు నాయకులంతా 2 పార్టీలలో ఉంటారు. వీరు ఒక వర్గం టీడీపీ ఉంటే, ఒక వర్గం వైసీపీ ఉంటుంది, ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్లకు న్యాయం చేసే విధంగా నాయకులు కూడా ముందుకెళ్తున్నారు. కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ పక్కన పెట్టి, యూనియన్లు పక్కన పెట్టి, మీ ఉద్యోగ కాదా, మీ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుడా కాదా అన్న దానిపైన ప్రభుత్వం గుర్తించాలా. అలాగే ఎస్సీలు కానీ, డిఓలు కానీ, ఏఈలు కానీ, డిఈలు కానీ వారికి తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వాళ్ళకు మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కార్మికుల కుటుంబాల్లో వెలుగు నింపాల్సింది పోయి వాళ్ళల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఈ నాయకులంతా ఏదైనా సమస్య వస్తే ఇక్కడ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అని కొట్టుకొని వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి మారాలి. వాళ్ళు విద్యుత్ కార్మికులా కాదా అని ఒక్కటే ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని,
అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. విద్యుత్ కార్మికులను గుర్తించండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.